మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. మీ బైబిల్స్ తెరిచినట్లయితే గట్టిగా హల్లెలూయా చెప్తారండి. హల్లెలూయా చదువుదాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగుచుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. లెట్ యువర్ లైట్ షైన్. ఒకసారి చెప్తారండి, లెట్ యువర్ లైట్ షైన్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రవ్వా, మీరు మాతో మాట్లాడదలిచిన ప్రతి మాట మాకు అర్థమగు రీతిలో తెలియజేయమని అడుగుతూ ఉన్నాం నాయన. మీరు మాతో మాట్లాడే ప్రతి మాట వినున్నట్లుగా మా చెవులు తెరవజేయండి, గ్రహించినట్లుగా మా హృదయాలను తెరవజేయండి, చూచినట్లుగా మా కన్నులు తెరవజేయండి నాయన. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీ వాక్యము చేత దర్శించి ఆ వాక్యము మా అందరి హృదయాలలో సంపూర్ణంగా నాటబడినట్లుగా కృప చూపించమని యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమెన్. దేవుడు మనందరము కూడా ఈ లోకమునకు వెలుగై ఉండునట్లుగా దేవుడు మనల్ని చేశాడు. మీకు ఒక విషయం తెలుసా? దేవుడు హీ హిమ్సెల్ఫ్ ఈజ్ కాల్డ్ లైట్, గాడ్ ఈజ్ లైట్ అని చెప్పానని మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఉంది. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. చాలమ్మా. మేము ఆయన వలన విని ఆయనను గురించి వీళ్ళు ప్రకటిస్తున్నది ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు. మీరు యోహాను సువార్త, అట్లానే మొదటి యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక, అట్లానే ప్రకటన గ్రంథం, వీటన్నిటిని గమనించినట్లయితే వీటన్నిటిలో యోహాను దేవుణ్ణి గురించి ఆయనకు కలిగిన ఒక ప్రత్యక్షతను చెప్తా ఉంటాడు. వీటన్నిటిలో యోహాను ఏమని చెప్తా ఉంటాడంటే దేవునిని వెలుగుగా ఆయన పరిచయం చేస్తూ ఉంటాడు. ఈ యోహాను ఎవరంటే బాప్తిసం ఇచ్చే యోహాను కాదు, బాప్తిసం ఇచ్చే యోహాను కాదు, కానీ యేసు ప్రభువారి 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు. యోహాను సువార్త అన్నిటిలో మీరు చాలాసార్లు గమనించినట్లయితే యేసు ప్రేమించిన శిష్యుడు అని ఆయన గురించి ఆయన రాసుకున్నాడు కదా, ఆ యోహాను అన్నమాట. జబదయి కుమారులు అని చెప్పానని యోహాను, యాకోబు అని 2 సహోదరులు ఉన్నారు కదా, ఆ యోహాను ఈ యోహాను సువార్త, ఈ యోహాను పత్రికలు, 3 పత్రికలు, ప్రకటన గ్రంథము, ఇవన్నీ రాసింది ఎవరంటే ఆ యోహాను. ఆ యోహాను దేవుని శిష్యుడై ఉండి యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ట్రావెల్ చేసిన వ్యక్తి. ఈ యోహాను ఆయనకి కలిగిన ప్రత్యక్షత, ఆయన దేవుని గురించి ఎట్లా చూశాడో, ఎట్లా తెలుసుకున్నాడో దాన్ని గురించి మాట్లాడుతా ఏమంటాడంటే దేవుడు వెలుగై ఉన్నాడు అని చెప్తాడు. దేవుడు ఈ లోకమునకు వెలుగై ఉంటే మరి మనందరము ఏంటంటే దేవుని యొక్క పిల్లలము, అంటే వెలుగు యొక్క పిల్లలమై ఉన్నాము. ఎప్పుడైతే దేవుడు వెలుగుగా మన జీవితంలో ఆయన పని చేయడం ప్రారంభిస్తాడో అప్పుడు మన జీవితాలు ఏ విధంగా మార్చబడతాయి అంటే అవి అన్స్టాపబుల్గా మార్చబడతాయి. మన జీవితంలో ఏ పరిస్థితికైనా, ఎటువంటి భయంకరమైన పరిస్థితికైనా, ఎటువంటి భయంకరమైన డార్క్నెస్కైనా కానీ ఒకటే ఒక్క సొల్యూషన్ ఏంటంటే దేవుని యొక్క వెలుగు మన జీవితంలో ప్రకాశింపబడడం ప్రారంభించినప్పుడు ఏం జరుగుతుందంటే మన జీవితంలో ఉన్న ఏ పరిస్థితికైనా అదే సొల్యూషన్. ఎంత భయంకరమైన పరిస్థితికైనా అదే సొల్యూషన్. ఎట్లాంటి పరిస్థితుల్లో మనం వెళ్తూ ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క వెలుగు మన జీవితంలో ప్రకాశించబడడం ప్రారంభించబడినప్పుడు ఏం జరుగుతుందంటే మనము అనేక సమస్యలకు జవాబుగా మార్చబడతాము, మనము అన్స్టాపబుల్గా మార్చబడతాము. క్రియేటివ్ ఐడియాస్ మన మైండ్
మైండ్లో నుంచి రావడం ప్రారంభించబడుతుంది. మనం చూస్తున్న అనేకమైన సమస్యలకు మనము జవాబుగా మార్చబడతాము. ఎప్పుడు ఆ విధంగా మార్చబడతామంటే దేవుని యొక్క వెలుగు మన జీవితంలో ప్రకాశింపజేయబడినప్పుడు, ఆ వెలుగు మన జీవితంలో మేనిఫెస్ట్ చేయడం ప్రారంభించబడినప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఒక నూతనమైన వ్యక్తిగా మార్చబడతాము. మన స్టోరీ ఏదైతే ఉందో మన స్టోరీ కంప్లీట్గా మార్చబడుతుంది. నేను ఎప్పుడు ఒక టెస్ట్ మనీ చెప్తా ఉంటాను. ఎవరి గురించి అంటే డౌడీ ఆస్టిన్ అనే ఒక ఆమె గురించి చెప్తా ఉంటాను. ఆమె చాలా యవ్వన స్థితిలో ఉన్నప్పుడు, అంటే యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఆమెకి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ డయాగ్నోస్ చేసి ఏం చెప్పారంటే ఆమె లాస్ట్ స్టేజ్, ఫైనల్ స్టేజ్ క్యాన్సర్ ఆమె బాడీలో ఉందని డాక్టర్స్ డయాగ్నోస్ చేసి చెప్పారు. చేసి ఆమెకి ఏం చెప్తారంటే నీకు ఇంకా ఎక్కువ సమయం లేదమ్మా, ఇంకొక మ్యాక్సిమం 1 or 2 monthsలో నువ్వు చనిపోతావు, ఎందుకనంటే ఫైనల్ స్టేజ్ క్యాన్సర్ నీ బాడీలో ఉంది కాబట్టి నువ్వు చనిపోతావు అని చెప్పారు. అయితే ఆమె ఏం చేసిందంటే ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి బైబిల్ ఓపెన్ చేసి దేవుడు ఆమెను ఏ విధంగా అయితే చూశాడో, ఏ విధంగా అయితే ఆమెను క్రియేట్ చేశాడో వాటిని గురించి నా వాగ్దానాలన్నీ ఆమె రాసుకోవడం ప్రారంభించింది. ఒక బుక్ ఒక పెన్ను తీసుకొని రాసింది. మొత్తం బైబిల్లో నుంచి 40 వాగ్దానాలు ఆమె ట్రేస్ అవుట్ చేసి రాసుకుంది, ఆమెకు సంబంధించినవి. రాసుకొని రోజు వాటినే మెడిటేట్ చేయడం, వాటినే పలకడం, వాటినే చూడడం, వాటినే ధ్యానించడం ప్రారంభించింది. ఏం జరిగిందో తెలుసా? చెప్పిన డాక్టర్ చనిపోయాడు, కానీ ఆమె బ్రతికే ఉంది. ఆమెని తీసుకొని వెళ్ళిన వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు, ఆమె బ్రతికే ఉంది. ఆమె స్టేజ్ని చూసిన ప్రతి డాక్టర్స్ డయాగ్నోస్ చేసిన వాళ్ళందరూ చనిపోయారు, కానీ ఆమె బ్రతికే ఉంది. అట్లాగా ఎన్ని సంవత్సరాలు ఆమె బ్రతికిందంటే 40 years పైనే బ్రతికింది ఆమె. దేవుని మహాకృపను బట్టి 90 సంవత్సరాల పైన 91 or 92 years వరకు ఆమె బ్రతికింది. లాస్ట్ ఇయరే ఆమె చనిపోయింది. జోయల్ ఆస్టిన్ గారి మదర్. సో ఆమె ఏం చేసిందంటే ఆమె చీకటిలో ఉన్న పరిస్థితిలో, ఆమె భయంకరమైన ఉన్న పరిస్థితిలో ఆమె వెలుగులోనికి ఆమె నడవడం ప్రారంభించింది. దేవుడు వెలుగుగా ఆమె గురించి ఏం మాట్లాడాడో దానిని చూడడం ప్రారంభించింది. ఆ వెలుగు ఆమె గురించి ఏం చెప్తుందో దానిని పలకడం ప్రారంభించింది. ఆ వెలుగు తన గురించి ఏమైతే చెప్పిందో దాని మీద మాత్రమే మనసు పెట్టడం ప్రారంభించింది. ఆమె ఏ విధంగా మార్చబడిందంటే ఒక స్టోరీగా, ఒక ఫెయిత్ జైంట్గా మార్చబడింది. ఆమె యొక్క స్టోరీ విన్న ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసము చేత వారు రేపబడినట్లుగా ఆమె స్టోరీ మార్చబడింది. దేవుని యొక్క వెలుగు మన మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ విధమైన స్టోరీస్, ఈ విధమైన కథలు మన గురించి చెప్పడం ప్రారంభమవుతుంది. ఎలాగ మార్చబడుతుందంటే మన జీవితాలన్నీ ఎట్లాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎట్లాంటి హోప్లెస్ కండిషన్స్లో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క వెలుగు మన జీవితాన్ని ఏం చేస్తుందంటే, మన స్టోరీని ఏం చేస్తుందంటే కంప్లీట్గా మార్చివేస్తుంది. ఆయన యొక్క వెలుగు మన జీవితంలో ప్రకాశింప చేయబడడం ప్రారంభిస్తే చాలు, మన యొక్క స్టోరీ అనేకులకు దీవెనకరంగా మార్చబడుతుంది. విల్ బికమ్ అన్స్టాపబుల్. యూ విల్ బికమ్ అన్స్టాపబుల్. యూ విల్ బికమ్ ఎ స్టోరీ ఎవ్రీవన్ విల్ స్పీక్ అబౌట్. యూ విల్ బికమ్ ఎ గ్రేట్ సైన్ అండ్ వండర్ టు దిస్ generation and for the coming generations. నీ తరము వారు మాత్రమే చెప్పుకోవడం కాదు, నీ తర్వాత తరముల వారు కూడా నీ గురించి చెప్పుకునే విధముగా నీ స్టోరీ మార్చబడుతుంది. ఎప్పుడంటే ఆయన యొక్క వెలుగు నీ జీవితంలో పని చేయడం ప్రారంభించబడినప్పుడు ఏం జరుగుతుందంటే నీవు వెలగడం ప్రారంభించబడతావు, నీవు దేవుని కొరకు వెలగడం ప్రారంభించబడతావు. నీ వెలుగు యొద్దకు జనులు వచ్చినట్లుగా దేవుడు నీ కృప చూపిస్తాడు. నీ యొక్క స్టోరీ అనేకులకు ఛాలెంజింగ్గా మార్చబడడం ప్రారంభిస్తుంది. ఇదంతా బాగానే ఉంది, కానీ మనము వెలుగును గురించి ఎప్పుడు అప్రిషియేట్ చేయగలుగుతామో తెలుసా? మనకి డార్క్నెస్, చీకటి తెలిసినప్పుడు వెలుగుని మనం చక్కగా అప్రిషియేట్ చేయగలుగుతాము. ఎందుకనంటే చీకట్లో ఉంటేనే మనకి వెలుగు యొక్క
అవసరత ఏంటో, వెలుగు యొక్క విలువ ఏంటో తెలుస్తుంది. మనం ఫుల్ లైట్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ హాల్లో ఉన్నప్పుడు మనకి ఒక చిన్న క్యాండిల్ తీసుకొని వచ్చి ఇక్కడ పెడితే మనము వి కెనాట్ అప్రిషియేట్ దట్ క్యాండిల్. ఎందుకంటే అంత చిన్న లైట్ ఇంత పెద్ద లైట్లో అది మనకి పెద్ద విషయంగా ఏమనిపించదు. కానీ ఈ ఈ హాల్ అంతా ఒకవేళ డార్క్నెస్తో నిండిపోయి ఉంది, చీకటితో నిండిపోయి ఉన్నప్పుడు, అప్పుడు ఇక్కడికి ఒక చిన్న క్యాండిల్ తీసుకొని వస్తే ఏమవుతుందో తెలుసా? ఆ చిన్న క్యాండిలే ఇక్కడున్న అంతటికీ, ఈ డార్క్నెస్ అంతటికీ కూడా వెలుగునివ్వడం ప్రారంభిస్తుంది. ఆమెన్, ఆమెన్. మనకి ఫస్ట్ డార్క్నెస్ ఏంటో తెలిస్తే అప్పుడు ఈ వెలుగు యొక్క విలువ, ఈ వెలుగు మన జీవితంలో ఏం చేస్తుందో తెలుస్తుంది. డార్క్నెస్ దేన్ని సూచిస్తుందంటే ఇగ్నోరెన్స్ని సూచిస్తుంది. డార్క్నెస్ అంటే ఏమీ తెలియకపోవడం, మనమున్న పరిస్థితిలో దీన్ని ఏం చేయాలి, ఎట్లా హ్యాండిల్ చేయాలి, దీనికి డైరెక్షన్ ఏంటి, ఈ పరిస్థితిని నేను ఎట్లాగ డీల్ చేయాలో తెలియకపోవడం, ఇగ్నోరెన్స్, ఎలాగ హ్యాండిల్ చేయాలో తెలియకపోవడం, అదేంటో తెలుసా? దాన్ని డార్క్నెస్ అంటాము. ఇంకొకటి భయంకరమైన అల్లకల్లోలము. జెనెసిస్, ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనంలో ఏమని ఉంటుందంటే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ, చాలమ్మా, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. ఎట్లా ఉంది? దేవుడు ఈ భూమిని సృష్టించిన తర్వాత భయంకరమైన కేయోస్, భయంకరమైన అల్లకల్లోలము. చీకటి దేన్ని సూచిస్తుందంటే అల్లకల్లోలమైన పరిస్థితులను సూచిస్తుంది. ఇంకొకటి, చీకటి దేన్ని సూచిస్తుందంటే నీకు వ్యతిరేకముగా పనిచేసే శక్తులను సూచిస్తుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనము, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతో. చాలమ్మా, వేటితో పోరాడుతున్నాము? అంధకార సంబంధమైన లోకనాథులతో. అంటే డార్క్నెస్ దేన్ని సూచిస్తుందంటే నీ ఎదుట ఉన్న, నీకు వ్యతిరేకముగా పనిచేస్తున్న ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులను సూచిస్తుంది. ఒకవేళ మీ ప్లేస్లో ఉంటే నేనేం చేసేదాన్ని తెలుసా? వీటిల్లో ఏవి నా జీవితంలో పనిచేస్తున్నాయి అని ఆలోచించుకుంటూ ఉంటాను. మీకు ఏమన్నా గుర్తొస్తున్నాయా మీ జీవితంలో పనిచేస్తున్నాయి? నేనే పరిస్థితుల్లో ఉన్నాను, నా పరిస్థితికి నాకు జ్ఞానం లేదా, లేకపోతే వీటిని ఎట్లాగా హ్యాండిల్ చేయాలో నాకు ఐడియా లేదా, దీనికి నాకు డైరెక్షన్ తెలియట్లేదా, ఏ చీకటి పరిస్థితులు నా జీవితంలో పనిచేస్తున్నాయి, ఎట్లాంటి భయంకరమైన పరిస్థితుల్లో నేనున్నాను, లేకపోతే నాకు వ్యతిరేకముగా నా జీవితంలో ఏ అల్లకల్లోలమైన పరిస్థితులు, ఏ చీకటి కార్యములు, ఎటువంటి అల్లకల్లోలము నా చుట్టూతా అల్లుకొని ఉంది, లేకపోతే నాకు వ్యతిరేకంగా ఎటువంటి దురాత్మ చీకటి శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. నేను చాలా కాలంగా ఈ బ్రేక్ త్రూ కోసం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను, చాలా కాలంగా దేవుని సన్నిధిలో వీటన్నిటి కోసం మొరపెడుతూ ఉన్నాను. అయితే నాకు వ్యతిరేకంగా ఏ విధమైన చీకటి శక్తులు నాకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయి, వీటన్నిటిని ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఏ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇంకొకటి, చీకటి దేన్ని సూచిస్తుందో తెలుసా? మరణమును సూచిస్తుంది. ఇంకా అయిపోయింది నీ పరిస్థితి, ఇంకా హోప్లెస్, ఇంకా ఈ హెల్త్ కండిషన్లో, లేకపోతే ఈ అప్పులో నుంచి, లేకపోతే ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి నీవు బయటికి వచ్చే అవకాశమే లేదు అన్న ఒక డెత్ సిచ్యువేషన్. చీకటి దేన్ని సూచిస్తుందంటే అటువంటి భయంకరమైన మరణకరమైన పరిస్థితులను సూచిస్తుంది. ఇవి ఏవి నీ జీవితంలో పనిచేస్తున్నా కానీ ఏం పనిచేస్తుందంటే చీకటి నీ పైన కమ్మి నిన్ను దేవుడు ఏ విధముగా అయితే చేశాడో, ఏ అద్భుతములు అయితే నీ జీవితంలో చేయాలనుకుంటున్నాడో వాటిని జరగకుండా ఆపడానికి ఆ చీకటి నీ జీవితంలో పనిచేస్తుందని అర్థము. ఆ చీకటి నీకు వ్యతిరేకముగా పనిచేసి దేవుని యొక్క ప్రణాళికను నీ జీవితంలో నుంచి, నీ కుటుంబంలో నుంచి, లేకపోతే నీ పిల్లల జీవితంలో నుంచి దానిని దొంగిలించాలని చెప్పానని ట్రై చేస్తూ ఉంది. చీకటి నీ చుట్టూత అలుముకొని ఉన్నప్పుడు, చీకటి నీ చుట్టూత నీకు ఒక గ్రుడ్డితనమును కలుగు చేస్తున్నప్పుడు, నీకు ఆలోచన తెలియకుండా నీవు ఏం చేయాలో డెసిషన్ తీసుకోవడానికి కావలసిన జ్ఞానము లేకుండా నీ జీవితంలో చీకటి పనిచేస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? దేవుని యొద్దకు రావాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనము. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము.
మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పాను. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నేను వెలుగై ఉన్నాను, నేను వెలుగును. సో నన్ను వెంబడించువారు ఏం చేస్తారంటే జీవపు వెలుగులో మీరు కూడా నడవడం ప్రారంభిస్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే, నీవు ఈ లోకములో వెలుగై ఉందువు, నీ వెలుగు ఈ లోకంలో ప్రకాశింపజేయబడడం ప్రారంభిస్తుంది. మీకు అందరికీ ఒక విషయం తెలుసా? మీరు ఆకాశంలో చంద్రుడిని చూసారా, మూన్ని చూసారా? దేవుడు ఆకాశంలో 2 జ్యోతులను చేశాడు. ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు. పగటిని ఏలుటకు దేవుడు ఆకాశంలో సూర్యుడిని చేస్తే, రాత్రిని ఏలుటకు దేవుడు ఆకాశంలో చంద్రుడిని చేశాడు. సో కానీ చంద్రుడి సొంతగా లైట్ ఏం లేదు. చంద్రుడు మూన్కి ఓన్ లైట్ ఏం లేదు. మూన్ ఎట్లా ప్రకాశిస్తాడంటే, ఈ సన్ నుంచి వచ్చే లైట్ దానిపైన పడినప్పుడు, దాని నుంచి సన్ యొక్క లైట్ దానిపైన ప్రకాశించబడినప్పుడు అప్పుడు మూన్ లైట్ ఈ భూమి మీద పడుతుంది. మీకు అందరికీ తెలుసు కదండి, మీరందరూ బాగా చదువుకున్న వాళ్ళే. మోస్ట్ ఆఫ్ యు ఆర్ జెన్జీ అండ్ వి ఆల్ నో వాట్ జెన్జీ హ్యావ్ డన్ లాస్ట్ వీక్ అంతా. కానీ మీకు అందరికీ గట్టిగా క్లాప్స్, చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎందుకనంటే చాలా బిజీగా ఉండి మీరు మీ ఫోన్స్లో అవ్వచ్చు, మొబైల్స్లో అవ్వచ్చు, ఫిజికల్గా అవ్వచ్చు, ఎట్లాగైనా కానీ ఢిల్లీలో ఇవాళ మార్నింగ్ వరకు ఢిల్లీలో జంతర్ మంతర్లో ఉన్న మీరందరూ కూడా ఇవాళ మార్నింగ్ సర్వీస్ టైం కల్లా గుంటూరు వచ్చినందుకు మీకు అందరికీ క్లాప్స్. సో స్పెషల్గా జెన్సీకి కూడా క్లాప్స్. ఎందుకనంటే ఏదైతే కొన్ని సంవత్సరాలుగా చేయలేకపోయారో, చాలామంది చేయలేనిది వీళ్ళు ఈ జనరేషన్ అంతా, ఈ జెన్జీ జనరేషన్ అంతా అసలు ఎవరికి వస్తాయండి ఇట్లాంటి క్రియేటివ్ ఐడియాస్? అప్పట్లో సంసోన్కి వచ్చింది ఇట్లాంటి ఐడియాస్. 2 నక్కల్ని తీసుకొచ్చి తోకలు కట్టేసి వెనకాల దివిటీలు పెట్టేసి ఫిలిస్తీన్ల చేలల్లోకి పంపించేశాడు. అలాంటి అల్లకల్లోలాలు క్రియేట్ చేయడం అప్పట్లో సంసోన్కి వచ్చింది. ఈ టైంలో మన ఇండియాలోని జెన్జీ తరానికి వచ్చింది. బ్యారికేడ్స్ పెడితే వాటితో ఆడుకోవడము, అక్కడికి వెళ్ళి షటిల్ ఆడడము, లేకపోతే ఇట్లాంటి క్రియేటివ్ ఐడియాస్ అంతా కూడా ఎవరికి ఉన్నాయంటే మన ఇండియన్ జెన్జీ, మన యూత్ అందరికీ ఉన్నాయి. లెట్ us clap for them ఫర్ ఆల్ ద క్రియేటివ్ ఐడియాస్. వాళ్ళకున్న క్రియేటివ్ ఐడియాస్, అట్లానే వాళ్ళకున్న ఇంటెలిజెన్స్, వాళ్ళకున్న టాలెంట్స్, ఇవంతా వీటన్నిటి కొరకు వాళ్ళకి గట్టిగా చప్పట్లు కొడతాము. దేవుని యొక్క వెలుగు ఈ భూమి మీద మీ పైన ప్రకాశింపజేయబడినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇదిగో ఇట్లాంటి అద్భుతాలు మీ గురించి మాట్లాడుకునే కొన్ని స్టోరీస్ మీరు చెప్పడం ప్రారంభిస్తారు. మనం ఎటువంటి భయంకరమైన చీకటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క వెలుగు మన పైన ప్రకాశింప చేయబడితే చాలు, మనకి ఇటువంటి క్రియేటివ్ ఐడియాస్ వచ్చినట్లుగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఎటువంటి బంధకాలలో ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ జయించి బయటికి వచ్చినట్లుగా దేవుడు మనకి కృప చూపిస్తాడు. అయితే దేవుని యొక్క వెలుగుని మనము కనుగొని దేవుని యొక్క వెలుగులో నుంచి మనల్ని మనం చూసుకోవడం ప్రారంభించగలిగితే చాలు, ఏం జరుగుతుందంటే మన జీవితంలోని ప్రతి సొల్యూషన్కి ఐడియా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మీకు ఒక విషయం చెప్పనా? బైబిల్లో దేవుని గురించి, గాడ్ ఈజ్ లైట్ అన్న దాని గురించి చాలా వచనాలు ఉన్నాయి. అయితే నేను వాటన్నిటినీ ఫిల్టర్ చేసి, ఎందుకనంటే మీకు ఎక్కువ వచనాలు చూపించి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు. వాటిని చాలా ఫిల్టర్ చేసి కొన్ని వచనాలు మాత్రమే మీకు చూపిస్తున్నాను. మీకు దేవుడు ఎక్కడ నివసిస్తాడో తెలుసా మీకు? వేర్ డు గాడ్ డ్వెల్? దేవుడు ఎక్కడ నివసిస్తాడు? నూతన నిబంధనలో ఉన్న మనందరము కూడా ఆయన నామములో రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న మనందరి హృదయాలలో దేవుడు నివసిస్తాడు. మనము దేవుని ఆలయమై ఉన్నాము.
ఓకే, మీరు అందరూ కూడా ఆన్సర్ చెప్తారు, అది ఓకే, అది కరెక్ట్. ఇంకా దేవుడు ఎక్కడ నివసిస్తాడు? దేవుడు పరలోకంలో నివసిస్తాడంటారు కొంతమంది, అవునా? గాడ్ ఈజ్ ఇన్ హెవెన్, ఓకే, అది కూడా. నెక్స్ట్, గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్. దేవుడు ప్రతి చోట ఉన్నాడు, ఎక్కడైనా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇంకొక ప్లేస్లో ఉన్నాడు, ఇక్కడ ఇంకొక ప్లేస్లో ఉన్నాడు, ఓకే, ఇవన్నీ ఓకే. కానీ దేవుడు నివసించే ప్లేస్ ఏంటంటే ఆయన వెలుగులో, ఆయనలో ఆయనే నివసిస్తాడు. ఆయన ఎవ్వరూ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించువాడై ఉన్నాడు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము. 1 తిమోతి పత్రిక, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడయున్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. చాలమ్మా. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఆయన ఎక్కడ నివసిస్తున్నాడంటే ఆయన తేజస్సులో నివసిస్తున్నాడు. గాడ్ ఈజ్ లైట్ అని 1 యోహాను సువార్తలో మనం చదివితే, తిమోతి పత్రికలో ఏమనుందంటే ఆయన వెలుగులో ఎవ్వరూ సమీపింపరాని ఈ తేజస్సులో నివసిస్తూ ఉన్నాడు. అయితే మరి ఈ పరలోకంలో నివసిస్తున్న దేవుడు ఏంటి? మీకు అందరికి ఒక విషయం చెప్పనా? మిమ్మల్ని ఎవరైనా మీ అడ్రస్ ఏంటి అని అడిగారు అనుకో, మీరేం చెప్తారు? మీ ఇంటి అడ్రస్ ఇస్తారా, మీ ఆఫీస్ అడ్రస్ ఇస్తారా? ఇంటి అడ్రస్ ఇస్తారు. అంటే మనం ఎక్కడ ఉంటామంటే మనం ఇంట్లో ఉంటాము. మనం ఎప్పుడు కూడా మన ఆఫీస్ అడ్రస్ మన పర్మనెంట్ అడ్రస్గా ఇవ్వము. ఎందుకనంటే అక్కడ మనం వర్క్ చేస్తాము, 9 to 5 వర్క్ చేస్తాము, లేకపోతే 9 to 12 వర్క్ చేస్తాము. అది కొంత సమయం మాత్రం అక్కడ వర్క్ చేసి మనం తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతాము? మన ఇంటికి వెళ్ళిపోతాము. మన పర్మనెంట్ అడ్రస్ ఏంటంటే మన ఇల్లు, మన పర్మనెంట్ అడ్రస్. అట్లాగే దేవుడు ఆయన పరలోకములో పనిచేసేటప్పుడు, ఆయన పరలోకము యొక్క గవర్నమెంట్ అంటే పరలోకమును నడిపించేటప్పుడు దేవదూతల మధ్యన దేవదూతలకి ఆయన ఒక పనిని ఆర్కెస్ట్రేట్ చేసినప్పుడు వాటికి వారి యొక్క నియమమును తెలియజేసేటప్పుడు దేవుడు ఎక్కడ పనిచేస్తాడంటే పరలోకంలో పనిచేస్తాడు. పరలోకములో ఉన్న ఏ దూత కూడా దేవునిని సంపూర్ణముగా అంటే దేవునిని కంప్లీట్గా వాళ్ళు ఎప్పుడు చూడలేదు. దేవుని యొక్క సంపూర్ణతను దూతలు ఎప్పుడు చూసారో తెలుసా? ఆయన ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువారిగా ఆయన జన్మించినప్పుడు మాత్రమే ఆయన యొక్క సంపూర్ణతను దూతలు కూడా చూశారు. ఆ వచనాలన్నీ మీకు చూపించి ఇప్పుడు మిమ్మల్ని ఈ టాపిక్లో నుంచి లెట్ యువర్ లైట్ షైన్ అన్న టాపిక్లో నుంచి నేను డైవర్ట్ చేయాలనుకోవట్లేదు, అందుకే అవన్నీ చూపించట్లేదు. ప్రభు చిత్తం అయితే ఇంకొకసారి నేను ఎప్పుడైనా చెప్పేటప్పుడు అవన్నీ చూపిస్తాను. సో ఈ ఫుల్నెస్ అంతా, దేవుని యొక్క సంపూర్ణతనంతా ఈ దూతలు కూడా ఎప్పుడు చూడలేదు. అందుకనే ఈ దూతలు పరలోకంలో ఏం చేస్తూ ఉంటారు? నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. ఏమని స్తుతిస్తున్నారు? పరిశుద్ధుడు 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 అని చెప్పానని. వారికి ఉన్న రెక్కలతో 2 రెక్కలతో వాళ్ళ మొహాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు, ఇంకొక 2 రెక్కలతో ఎగురుతా దేవుడిని పరిశుద్ధుడు 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 అని చెప్పానని, పరిశుద్ధుడు అని చెప్పానని ఇట్లా చూడగానే ఆయన ఇంకొక విధంగా వారికి కనిపించడం ప్రారంభించాడు. అప్పటిదాకా యెహోవా రాఫాగా ఉన్న దేవుడు ఆయన సర్వోన్నతుడైన దేవుడుగా వారికి కనిపించడం ప్రారంభించాడు. ఈ డైమెన్షన్ని చూసేపాటికి మళ్ళీ ఈ దూతలు ఏం చేస్తున్నారంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పి మళ్ళీ స్తుతించి మళ్ళీ పొంగి ఆయన్ని స్తుతించి మళ్ళీ తిరిగి పైకి లేసేపాటికి ఆయన ఇంకొక డైమెన్షన్లో వారికి కనిపించడం ప్రారంభించాడు. ఇట్లాగా వాళ్ళు చూసిన ప్రతిసారి వీళ్ళు ఏం చేస్తున్నారంటే చూసిన ప్రతిసారి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇట్లాగా పరలోకంలో ఉన్న ఏ దూత కూడా ఆయనని సంపూర్ణముగా చూడలేదు. అయితే నూతన నిబంధనలో ఉన్న మనందరికీ ఉన్న భాగ్యం ఏంటో తెలుసా? క్రీస్తు యొక్క సంపూర్ణత మనందరి జీవితంలో సంపూర్ణముగా బయలుపరచబడినట్లుగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆమెన్, ఆమెన్.
అందుకనే అపవాది కూడా వాడికి ఎందుకని చెప్పానని అట్లాంటి ఉన్నతమైన స్థానంలో నుంచి పడిపోయాడంటే చూశాడు దేవుడు ఈ మానవుడిని ఏ విధంగా తయారు చేశాడో చూశాడు. అంతా చూసిన తర్వాత అరే ఈ ప్రివిలేజ్ నాకు లేదే, నేను ఈ పరలోకంలోనే ఉన్నాను, దేవుని పక్కనే ఉన్నాను, నాకు ఒక ఉన్నతమైన స్థానం ఉంది, కానీ దేవునిని క్యారీ చేసే ఎబిలిటీ నాకు లేదు, దేవుని యొక్క ఇమేజ్లో నేను చేయబడలేదు, ఆయన యొక్క రూపంలో ఆయన యొక్క సంపూర్ణతను క్యారీ చేసే విధముగా నేను చేయబడలేదు, ఈ ప్రివిలేజ్ నేను మిస్ అయిపోయానే, ఈ భాగ్యము నాకు లేదే అంటే దేవుడు నా ద్వారా ప్రత్యక్షపడడం ఏంటి? అసలు ఇట్లాంటి సంపూర్ణమైన దేవుడు, ఇట్లాంటి సర్వోన్నతుడైన దేవుడు నోటితో, మన నోటి మాటలతో కానీ మన మైండ్తో కానీ ఆయనను గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేని దేవుడు వీళ్ళ ద్వారా, మనుషుల ద్వారా సంపూర్ణముగా ఆయన బయలుపరచబడడం ఏంటి? ఆయన యొక్క లైక్నెస్లో అంటే ఆయన యొక్క ఇమేజ్లో వీరందరూ చేయబట్టం ఏంటి? అరే ఈ భాగ్యం నాకు లేదే, దీన్ని ఎట్లాగైనా అపహరించాలని చెప్పని అనుకున్నాడు. అందుకనే అవ్వ దగ్గరికి వచ్చాడు, మోసం చేశాడు, ఆ అధికారాన్ని తీసుకోవాలని ట్రై చేశాడు, కానీ తీసుకోలేకపోయాడు. మనందరికీ ఉన్న భాగ్యం ఏంటో తెలుసా? ఆయనను సంపూర్ణముగా ఈ లోకములో ప్రత్యక్షపరచగలిగే ఒక ఎబిలిటీని, ఒక సామర్థ్యాన్ని, ఒక భాగ్యాన్ని, ఇంకొక మాటలో చెప్పాలంటే అటువంటి ఒక హయ్యెస్ట్ ప్రివిలేజ్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు వెలుగై ఉంటే ఆ వెలుగును మనము ఈ లోకములో ప్రత్యక్షపరిచే విధముగా దేవుడు ఆ ప్రివిలేజ్ని మనకు అనుగ్రహించాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమని చెప్పాడంటే, మోషే గురించి పౌలు మాట్లాడితే ఏమన్నాడంటే, అప్పుడు మోషే సీనాయి పర్వతం పైనకి వెళ్ళినప్పుడు ఒక మహిమ మోషే మీదకి వచ్చింది. ఆ మహిమ తగ్గిపోయే మహిమ. అయితే నూతన నిబంధనలో ఉన్న మనందరికీ దేవుడు అనుగ్రహించిన ఆ మహిమ ఏంటంటే, అద్దము వలె ఆయన యొక్క మహిమను మనము తెలియజేసే విధముగా, ప్రత్యక్షపరిచే విధముగా దేవుడు మనకి ఆ భాగ్యమును అనుగ్రహించాడు. అది నూతన నిబంధనలో మనకు అనుగ్రహించిన ప్రివిలేజ్ అనమాట. మీకు అందరికీ ఒక విషయం తెలుసా? అద్దంలో మీరు ఎప్పుడైనా చూసుకున్నారా మిమ్మల్ని? అద్దంలో మీ యొక్క ఎగ్జాక్ట్ ఇమేజ్ దాంట్లో కనిపిస్తుంది. లైట్కి రెండు ఉంటాయి, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్. అంటే ఒకటి కంప్లీట్గా లైట్ ఏ స్పీడ్తో అయితే, ఏ విధంగా అయితే ఎమిట్ చేయబడుతుందో దాన్ని సంపూర్ణముగా రిఫ్లెక్ట్ చేయడం ఒకటి, దాన్ని రిఫ్లెక్షన్ అంటారు. మీరందరూ చదువుకొనే ఉండుంటారు కదా, ఒకవేళ చదువుకోకపోయినా నేను చాలా అర్థమయ్యేలానే చెప్తున్నాను, ఓకే. సెకండ్ది రిఫ్రాక్షన్ అంటారు. ఒక మిర్రర్ ఉందనుకోండి, గ్లాస్ ఆబ్జెక్ట్, ఆ గ్లాస్లో నుంచి లైట్ వెళ్ళినప్పుడు ఆ గ్లాస్ ముందు ఎంత అమౌంట్ ఆఫ్ లైట్ అయితే ఉందో దాని వెనకాల అంత అమౌంట్ కనిపించదు. ఎందుకనంటే ఈ లైట్ బెండ్ అయి కొంచెం తగ్గిపోయింది దాని యొక్క ఇమేజ్. కానీ ఈ పౌలు గారు చెప్పినది ఏంటంటే, అద్దము అంటే కంప్లీట్గా ఎంత లైట్ అయితే వాళ్ళపైన ప్రకాశింపచేయబడుతుందో అది సంపూర్ణముగా మనం రిఫ్లెక్ట్ చేసే విధముగా మనం తయారు చేయబడ్డాము. ఆయన ఎంతవరకు అయితే మన పైన ఉదయింపచేయగలుగుతాడో, అంటే ఆయన ఎంతవరకు మన పైన ప్రకాశించగలిగితే ఆ ఫుల్ అమౌంట్ని, ఆ ఫుల్ ఇమేజ్ని మనము రిఫ్లెక్ట్ చేసే విధముగా దేవుడు ఆయన మహిమను మన పైన ఉంచాడంట. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఎట్లాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఆయన యొక్క వెలుగు నీ పైన ప్రకాశింపచేయబడితే చాలు. ఆయన యొక్క వెలుగు సంపూర్ణంగా నీ జీవితంలో నుంచి అది రిఫ్లెక్ట్ చేయబడితే ఏ సమస్య అయినా నీ ముందు నిలవలేదు. ఎటువంటి భయంకరమైన పరిస్థితినైనా నువ్వు సంపూర్ణంగా జయించగలుగుతావు. ఎట్లాంటి పరిస్థితులైనా, ఎంత లేమి అయినా కూడా నీవు సంపూర్ణతలోనే బ్రతుకుతావు. ఎట్లాంటి ఘోరమైన పరిస్థితులైనా, ఎట్లాంటి మరణకరమైన పరిస్థితిలోనికి నీ వెళ్ళిపోయినా కానీ దేవుని యొక్క వెలుగు నీ పైన ప్రకాశించగలిగితే చాలు. నీవేం ఎలాగ చేయబడ్డావు అంటే, ఆయన యొక్క వెలుగును సంపూర్ణంగా నీ జీవితం ద్వారా నువ్వు రిఫ్లెక్ట్ చేసే విధముగా దేవుడు నిన్ను తయారు చేశాడు. ఆమెన్, హల్లెలూయా. సో ఎటువంటి పరిస్థితికి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. బైబిల్లో మొదటి ఆదికాండం దగ్గర నుంచి ఫస్ట్ పేజ్ మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు లాస్ట్ వరకు చదవండి. మీరు ఎక్కడ చూసినా దాంట్లో అనేక మందిని గురించి అనేక మంది ఫెయిత్ స్టోరీస్ రాయబడి ఉన్నాయి. అవన్నీ ఏంటో తెలుసా? వాళ్ళు ఒక భయంకరమైన సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తూ ఉన్నారు.
వాళ్ళు ఒక 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 డార్క్నెస్లో ఉన్నారు, వారు ఒక కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నారు. సో ఈ రోజున మీరు గనక ఎవరైనా అటువంటి కృంగిపోయిన పరిస్థితుల్లో ఉంటే మీ యొక్క స్టోరీ అనేకులకు దీవెనకరముగా మార్చడానికి దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క స్టోరీ అట్లాంటి భయంకరమైన ప్రతి ఒక్క స్టోరీ ఏం చెప్తుందంటే, నీ పరిస్థితిలో దేవుడు ప్రకాశించగలిగితే చాలు నీ యొక్క స్టోరీ మార్చబడుతుంది అని చెప్పానని తెలియజేస్తుంది. ఓకే, ఈ స్టోరీస్ అన్నీ బాగున్నాయి, బైబిల్లో కొంతమందిని గురించి విన్నాను, అయితే నేను ఎలిజిబుల్ ఆ స్టోరీ నా జీవితంలో జరగడానికి? అట్లాంటి ఒక స్టోరీ, ఒక కథ దేవుడు నాకు కూడా ఇవ్వగలట, అటువంటి లైట్ దేవుడు నా పైన కూడా ప్రకాశింపజేయగలట అంటే ఖచ్చితంగా. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. చాలమ్మా. ఎవరిని వెలిగించుచు ఉన్నది? ప్రతి మనుష్యుని వెలిగించుచు ఉన్నది. నీవు ఈ రోజున ఏదైనా భయంకరమైన డార్క్నెస్లో ఉన్నావేమో నాకు తెలియదు. దేవుని యొక్క వెలుగు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నది. ఎలాగ వచ్చి ఉన్నదంటే ఆయన వాక్కు ద్వారా మీ యొద్దకు వచ్చి ఉంది. మీరు ఆ వాక్యమును అంగీకరించినప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన యొక్క వెలుగు మీ జీవితంలో మిమ్మల్ని అందరినీ వెలిగించడానికి ఈ ప్లేస్లో ఉంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఆయన యొక్క వెలుగు చేత వెలిగించబడినట్లుగా దేవుడు కృపను అనుగ్రహించాడు. సో ఇక్కడున్న మీరు అందరూ ఎలిజిబుల్లే, ప్రతి ఒక్కరూ ఎలిజిబుల్లే. మీరు ఎంతవరకు ఆ వెలుగును మీరు రిసీవ్ చేసుకోగలిగితే అంతవరకు ఆ వెలుగును రిఫ్లెక్ట్ చేసే విధముగా దేవుడు మీకు అందరికీ కృపను అనుగ్రహించాడు. అయితే మీకు అందరికీ ఒక విషయం తెలుసా? దెర్ ఇస్ ఎ మిస్టరీ ఇన్ లైట్. ఈ వెలుగులో ఒక మిస్టరీ ఉంది. ఏంటంటే ఆ మిస్టరీ, ఈ వెలుగు ఎప్పుడైతే మీ యొద్దకు వస్తుందో మీకు 2 జరుగుతాయి. ఒకటి ఏంటంటే మీకు ఆలోచన, మీకు ఎవ్వరికీ లేని ఒక ఆలోచన మీకు అనుగ్రహించబడుతుంది. ఇంకొకటి ఏంటంటే మీకు డైరెక్షన్ కూడా మీకు అనుగ్రహించబడుతుంది. వెలుగు ఎప్పుడైతే మీకు వస్తుందో మీ జీవితంలో 2 జరుగుతాయి. ఒకటి ఆలోచన, రెండవది డైరెక్షన్. కీర్తన 119వ కీర్తన 105వ వచనం. 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. చాలమ్మా. ఆయన యొక్క వాక్యము ఏంటంటే నీ పాదములకు వెలుగై ఉన్నది. ఏం చేస్తుందంటే, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇది ఎట్లా చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఆ ప్లేస్కి ఎట్లా వెళ్ళాలో నాకు తెలియట్లేదు, నాకు చాలా బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి కానీ దానిని ఎట్లాగా క్రియలోనికి తీసుకొని రావాలో నాకు తెలియట్లేదు, లేకపోతే నాకు చాలా ఉన్నతమైన ఆలోచనలు నాకు కలిగి ఉన్నాను కానీ దాన్ని ఎట్లాగా చేయాలో నాకు తెలియట్లేదు అని చెప్పానని అనుకుంటున్నావేమో. దేవుని యొద్దకు రా, దేవుని వాక్యములో నుంచి దానిని చూడడం ప్రారంభించు. ఆ వాక్యము ఏం చేస్తుందంటే నీకు డైరెక్షన్ అనుగ్రహిస్తుంది. ఆ వాక్యము నీకు వెలుగై ఉండి నీకు డైరెక్షన్ని దయచేసి ఏం చేస్తుందంటే దేవుని యొక్క వెలుగు నీ పైన ప్రకాశింపజేయబడినట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. ఆ వెలుగు నీకు చేసేది ఏంటంటే, మొదటిది నీ చీకటి పరిస్థితిలో నీకు డైరెక్షన్ అనుగ్రహిస్తుంది. ఆమెన్. యోబు గ్రంథము 29వ అధ్యాయము, యోబు గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను, ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. చాలమ్మా. ఆ తేజము వలన చీకటిలో తిరుగులాడుచున్నాడు. యోబు ఈ మాటలు చెప్తా ఉన్నాడు. మీకు ఒక విషయం తెలుసా? యోబు టైంలో అక్కడున్న ప్రజలందరిలో ఈ లోకములో అత్యంత ధనవంతుడు ఎవరంటే యోబే. యోబు అంతగా ఆశీర్వదించబడిన వారు. తర్వాత వచనాలకు వచ్చేస్తే లాస్ట్లో యోబు చెప్తా ఉంటాడు, చాలామంది యవ్వనులు యోబు దగ్గరికి వచ్చి ఎట్లాగా ఇట్లాంటి బిజినెస్లు ఎలా చేస్తున్నాడు, ఇట్లా ప్రాస్పర్ అవ్వడానికి కారణం ఏంటని చెప్పానని యోబు దగ్గరికి వచ్చి చాలామంది ఆయన దగ్గర కూర్చొని నేర్చుకునే వాళ్ళంట. అట్లాగా అంత దీవించబడిన వ్యక్తి యోబు ఆయన ఏం చెప్తాడంటే, నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు, నెక్స్ట్ వచనంలో ఉంటుంది, నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను. చాలమ్మా.
దేవుని యొక్క రహస్యము నీకు ఎట్లాగా తెలియజేయబడుతుందంటే, నీకు ఎవ్వరికీ లేని క్రియేటివ్ ఐడియాస్, నీకు ఆలోచన చెప్పటం వలన దేవుని యొక్క వెలుగు నీ గుడారంలో ప్రకాశింపచేయబడుతుంది. యోబు యవ్వన కాలంలో ఉన్నప్పుడు, అంటే యోబుకి ఏ సమస్యలు లేకుండా యోబు చాలా ప్రాస్పరస్గా ఉన్నప్పుడు, యోబు ఎట్లాగా ప్రాస్పర్ అయ్యాడు అన్న దాని గురించిన ఆ సీక్రెట్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నాకు అప్పుడు ఏముందంటే దేవుని యొక్క వెలుగు నా తలలో ఉంది. ఏం చేసింది అతని తల్లో అంటే, ఎవ్వరికి లేని క్రియేటివ్ ఐడియాస్ యోబుకు ఉన్నాయి. అందుకనే యోబు అంత ప్రాస్పర్ అయ్యాడు. నీ చీకటి పరిస్థితులకు సొల్యూషన్ ఏంటంటే దేవుని యొక్క వెలుగు. దేవుని యొక్క వెలుగు ఎప్పుడైతే నీ జీవితంలో పనిచేయడం ప్రారంభించబడుతుందో, ఎవ్వరికి లేని క్రియేటివ్ ఐడియాస్ నీ యొద్దకు రావడం ప్రారంభిస్తుంది. ఎందుకనంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఒకవేళ నీ మైండ్లో ఏం లేకపోయినప్పటికీ కూడా వాటిని క్రియేట్ చేయగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు. ఆ దేవుడు నీ మైండ్లో, నీ హృదయంలో పనిచేసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఒకవేళ నీకు లేకపోవచ్చు అయినా కానీ అటువంటి క్రియేటివ్ ఐడియాస్ దేవుడు నీ మైండ్లో క్రియేట్ చేస్తాడు. ఎవ్వరికి లేని క్రియేటివ్ ఐడియాస్ నీకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఎవ్వరూ సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ని నీవు సాల్వ్ చేయగలుగుతావు. ఎవ్వరూ సాధించలేని ఉన్నతమైన విషయాలను నీవు సాధించగలుగుతావు. ఎవ్వరూ వెళ్ళలేని ఉన్నతమైన స్థానాలకు నువ్వు వెళ్ళగలుగుతావు. ఎవ్వరూ ఛేదించలేని రహస్యములను నీవు బయటకు తీసుకొని రావడానికి దేవుడు నీ కృపను అనుగ్రహిస్తాడు. అందుకని ఈ మిస్టరీ, దేవుని యొక్క వెలుగులో ఉన్న ఈ మిస్టరీ ఏంటంటే, నీకు రెండు జరుగుతాయి. ఒకటి, నీకు క్రియేటివ్ ఐడియాస్ రావడం ప్రారంభించబడుతుంది. రెండవది, ఆ ఐడియాస్ నువ్వు ఎట్లాగా చేయాలో దానికి కావలసిన డైరెక్షన్ కూడా ఆయన యొక్క వెలుగులో ఉన్నది. ఎప్పుడైతే ఈ వెలుగు నీ పైన ప్రకాశింపజేయబడడం ప్రారంభిస్తుందో, నీవు ఈ డైరెక్షన్లో, ఈ వెలుగు యొక్క డైరెక్షన్లో నడవడం ప్రారంభిస్తావు. అందుకని ఇందాక యోహాను సువార్తలో మనం చదివాం కదా, నేను వెలుగై ఉన్నాను. సో నన్ను వెంబడించు ప్రతి ఒక్కరూ దేంట్లో నడుస్తారు? ఆయన యొక్క వెలుగులో నడుస్తారు. ఆయన యొక్క వెలుగులో ఏముంటుందంటే విక్టరీ మాత్రమే ఉంటుంది. ఆయన యొక్క వెలుగులో ఫెయిల్యూర్ ఉండదు. ఆయన యొక్క వెలుగులో నువ్వు పడిపోవడం అనేది ఉండదు. ఆయన యొక్క వెలుగులో నీవు వెనక్కి వెళ్ళిపోవడం అనేది ఉండదు. ఆయన యొక్క వెలుగులో నిన్ను చూసి నవ్విన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయే విధముగా నీ రిజల్ట్స్ దేవుడు నీకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. నిన్ను దూషించిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవు రీతిలో దేవుడు నీకు అటువంటి విజయాలను, అటువంటి కార్యములను నీ జీవితంలో చేయడం ప్రారంభిస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో నీవు నడుస్తూ ఉన్నావు కాబట్టి నీ జీవితంలో ఆయన యొక్క వెలుగు కార్యములు, ఆయన యొక్క అద్భుతములు నీ జీవితంలో జరగడం ప్రారంభించబడుతుంది. ఆమెన్, హల్లెలూయా. అయితే ఈ వెలుగు కార్యములు నేను ఎట్లాగా యాక్సెస్ చేయగలుగుతాను? ఈ కార్యములు నా జీవితంలో నేను ఆయన యొక్క వెలుగును మేనిఫెస్ట్ చేయాలంటే నేను ఏం చేయాలి? నేను ఏం చేస్తే ఇటువంటి కార్యములు నా జీవితంలో నేను చూడగలుగుతాను అంటే, ఫస్ట్ థింగ్, నీవు ఆయన యొద్దకు రావాలి. నీవు ఆయన యొద్దకు వచ్చి ఆయనను వెంబడించడం ప్రారంభించాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ఆయన యొద్దకు వచ్చి ఆయనను వెంబడించినప్పుడు నీవు వెలుగులో నడవగలుగుతావు. ఆయన యొక్క వెలుగు నీ జీవితంలో మేనిఫెస్ట్ చేయబడడం ప్రారంభించబడుతుంది. రెండవది, యు నీడ్ టు ఎన్కౌంటర్ దట్ లైట్. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. చాలమ్మా, నీవు ఆ వెలుగును ఎన్కౌంటర్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన నీ యొక్క డెస్టినీ ఏంటో నీకు తెలియజేయబడుతుంది. సౌలు ఏమనుకున్నాడంటే, నేను చాలా బాగా చదువుకున్నాను. ఎందుకనంటే సౌలు గమలీయేలు యొక్క శిష్యుడు. బాగా ధర్మశాస్త్రం చాలా బాగా తెలుసు. గవర్నమెంట్లో మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి సౌలు. ఎందుకనంటే ఆయన
వెల్ రెప్యూటెడ్ గవర్నమెంట్ ఆఫీసర్. అందుకే సౌలును చూస్తే అప్పుడు రక్షణ పొందిన ఎర్లీ చర్చ్లో ఉన్న విశ్వాసులు అందరూ కూడా భయపడి పారిపోయారు. ఎందుకనంటే అందరిని చంపేస్తున్నాడు వెళ్ళిపోయి. ధర్మశాస్త్రం తెలుసు, బాగా చదువుకున్నాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు. సౌలు ఏమనుకుంటున్నాడంటే నేను చాలా దీవించబడ్డాను, నువ్వు సౌలు నువ్వు ఎవరివి అని చెప్పానంటే సౌలు ఏంటంటే ఎట్లా చెప్తాడంటే ఆయన యొక్క డిజిగ్నేషన్ని బట్టి ఆయన ఐడెంటిఫై చేసుకోవడం ప్రారంభించాడు. నువ్వు ఎవరివి అంటే నాకు ధర్మశాస్త్రం బాగా తెలుసు అంటాడు. ఆయనకి ఏం తెలుసో దాంట్లో నుంచి అతను ఐడెంటిఫై చేసుకోవడం ప్రారంభించాడు. ఎప్పటి వరకు ఇట్లాగా ఐడెంటిఫై చేసుకోవడం ప్రారంభించాడంటే అతనికి ఈ వెలుగుతో ఎన్కౌంటర్ జరగక ముందు వరకు అతను ఆ విధంగా అతన్ని ఐడెంటిఫై చేసుకోవడం ప్రారంభించాడు. ఇక్కడ మీలో చాలామంది నువ్వెవరు అంటే ఏం చెప్తారో తెలుసా? నేను డాక్టర్ని అని చెప్తారు. చాలామంది నువ్వెవరు అంటే ఏం చెప్తారో తెలుసా? నేను లాయర్ని అంటారు, లేకపోతే నేను ఇంజనీర్ని అంటారు, లేకపోతే నేను ఇంకొకటి నేను బిజినెస్ మ్యాన్ అంటారు. అవన్నీ నువ్వు కాదు. అవేంటంటే నువ్వు చేసే పని. నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు వైద్యం చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు ఇంజనీర్వి. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్వో లేకపోతే నిజంగానే ఇంకొక ఇంజనీర్వో ఏదైనా కానీ నువ్వు చేసే పనిలో నుంచి నువ్వు ఐడెంటిఫై చేసుకోవడం కాదు. కానీ ఆ వెలుగులో నుంచి నువ్వు ఐడెంటిఫై చేసుకోవడం ప్రారంభించినప్పుడు ఏం జరుగుతుందంటే నీ యొక్క డెస్టినీ మార్చబడుతుంది. దేవుడు నిన్ను ఏ విధముగా అయితే చేశాడో ఆ వెలుగులో నుంచి నువ్వు చూసుకోవడం ప్రారంభించినప్పుడు నీవు ఏం చేస్తావంటే అనేకులకు దీవెనకరంగా మార్చబడతావు. సౌలా అది కాదు. నువ్వు ఎవరివి అంటే అన్యజనులందరిలో నిన్నొక సాక్షిగా నేను ఉంచాలనుకుంటున్నాను. అన్యజనులందరినీ రక్షించడం కోసము నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాను. నా కొరకు చాలా వెల చెల్లించాల్సిన వ్యక్తిగా నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాను. అన్యజనులందరికీ నీవు నా సువార్తను ప్రకటించే వ్యక్తిగా నిన్ను ఉంచాను అంటే ఆ వెలుగుతో ఎన్కౌంటర్ జరిగినప్పుడు సౌలు యొక్క దర్శనం మారిపోయింది. సౌలు తనకున్న వాటన్నిటిని పక్కన పెట్టి ఆ వెలుగులో నుంచి సౌలు ఐడెంటిఫై చేసుకొని సౌలు ఏ విధంగా మార్చబడ్డాడంటే పౌలుగా మార్చబడ్డాడు. నూతన నిబంధనలో 2/3 ఈ పౌలే రాశాడు. అన్యజనులకి సువార్త ప్రకటించాడు. అన్యజనులకే కాదు, హెబ్రీ పత్రిక ఎవరికి రాశాడు? సొంత ప్రజలకి రాశాడు. అందుకని చెప్పాననే అన్నిట్లో ఫస్ట్ వచనం చూస్తే పౌలు రాసిన ప్రతి పత్రికలో వాళ్ళకి గ్రీటింగ్స్ తెలియజేస్తాడు. కానీ హెబ్రీ పత్రిక స్టార్టింగ్ వచ్చేపాటికే ఆ విధంగా అడ్రస్ చేయడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ. అక్కడ వేరే విధంగా ఆ కాంగ్రిగేషన్ అంతటినీ అడ్రస్ చేయడం ప్రారంభిస్తాడు. ఏ విధంగా అంటే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మాట్లాడుతూ వారిని అడ్రస్ చేయడం ప్రారంభించాడు. ఎక్కడి నుంచి వచ్చింది పౌలానికి ఇట్లాంటి ఆలోచన? ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రత్యక్షత అంటే ఏం చెప్తాడంటే నాకు ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఆ వెలుగుతో నాకు ఉన్న ఎన్కౌంటర్లో ఏం జరిగిందంటే నా యొక్క డెస్టినీ మార్చబడింది, నా యొక్క మైండ్ అంతా మార్చబడింది, నాకున్న జ్ఞానం అంతా తీసివేసి దేవుడు ఏం చేశాడంటే ఒక నూతనమైన జ్ఞానం నాకు అనుగ్రహించాడు, నూతనమైన ప్రత్యక్షత నాకు అనుగ్రహించాడు. దేవుడు నన్ను కంప్లీట్గా మార్చేశాడు. నేను ఒక నూతన సృష్టిగా మార్చబడ్డాను. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం నీవు కూడా నన్ను పోలి నడుచుకునే విధంగా నన్ను పోలి నడుచుకో అని చెప్తున్నాడు. అంటే ఏం జరిగింది సౌలా? నీకు ఏం జరిగింది అంటే నేను క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మార్చబడ్డాను. ఆయన వెలుగు నా పైన ప్రకాశిస్తూ ఉంది. నేనే ఒక వెలుగుగా అన్యజనులందరి మధ్యన నేను ఒక వెలుగుగా మార్చబడ్డాను. దేవుని ప్రజల మధ్యన వెలుగుగా మార్చబడ్డాను. నేను ఏ ప్లేస్లోకి వెళ్తే ఆ ప్లేస్లో నేనేమైపోయానంటే ఒక వెలుగుగా మార్చబడ్డాను. ఏం జరిగింది అంటే నాకు ఆ వెలుగుతో ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఈ రోజున నీకున్న ప్రతి పరిస్థితికి సొల్యూషన్ ఏంటో తెలుసా? ఆ వెలుగుతో నీకు ఒక ఎన్కౌంటర్ జరిగితే చాలు, దేవుడు నిన్ను ఒక నూతన వ్యక్తిగా, ఆయన వెలుగును నీ ద్వారా ప్రత్యక్షపరిచే వ్యక్తిగా నిన్ను మార్చాలనుకుంటున్నాడు. ఈ లోకం అంతటికి, ఈ ప్రజలందరికీ, నీ చుట్టూతో ఉన్న ప్రజలందరికీ కూడా నిన్ను ఆయన వెలుగుగా నిన్ను పరిచయం చేయాలనుకుంటున్నాడు. ఆయన వెలుగు నీ పైన నుంచి ప్రత్యక్షపరచబడడం ప్రారంభించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? యు విల్ బికమ్ అన్స్టాపబుల్. నిన్ను ఎవ్వరూ ఆపలేరు. నీ దీవెనను ఎవ్వరూ ఆపలేరు. నీ ప్రాస్పెరిటీని ఎవ్వరూ ఆపలేరు. నీ పిల్లలు దీవించబడ్డం
పట్టుకోవడం ఎవరు ఆపలేరు. నీకున్న దీవెనను పట్టుకోవడం, నీకున్న దీవెనను అర్థం చేసుకోవడం ఎవరు ఆపలేరు. ప్రజలు నీ యొద్దకు వస్తారు, నీ వెలుగునకు వచ్చి, ఇందాక యోబు గురించి చదువుకున్నాం కదా, యోబు దగ్గరికి నీకు ఇటువంటి ప్రాస్పెరిటీ ఇవన్నీ నువ్వు ఎట్లా చేయగలుగుతున్నావు అని యోబు దగ్గరికి ఏ విధంగా అయితే ఆ ఆలోచన తెలుసుకోవడానికి మనుషులు యోబు దగ్గరకు వచ్చి నేర్చుకున్నారో, ఆ విధముగా మనుషులు నీ వెలుగునకు, నీకు జరిగే వాటి యొక్క నీ నుండి జరుగుతున్న కార్యములను తెలుసుకున్న రీతిలో దేవుడు ప్రజలు నీ యొద్దకు వచ్చులాగున దేవుడు కృప చూపిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. ఫస్ట్ థింగ్, ఫాలో జీసస్. మొదటిది ఏంటిదంటే దేవుణ్ణి ఫాలో అవ్వడం. రెండవది ఆ వెలుగుతో నీకు ఎన్కౌంటర్ కలిగి ఉండడం. మూడవది ఏంటంటే నీవు ఆ వెలుగు చేత నిన్ను నీవు ఐడెంటిఫై చేసుకోవడం. దీనికి నేను ఎన్ని వచనాలు చూపించను, ఎంతమందిని చూపించను. రహాబును గురించి లోకమంతా ఎట్లా చూశారంటే ఆమె ఒక వేశ్య అని చెప్పానని లోకమంతా చూసింది. కానీ రహాబు ఆమె ఆ వెలుగులో నుంచి ఎట్లా చూసుకుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారికి నాయనమ్మగా చూసుకుంది. సో నీ చుట్టూతో పరిస్థితులు ఎట్లాగైనా ఉంటే, నీ చుట్టూతో ఉన్న వాళ్ళు నిన్ను ఎట్లా చూసినా పర్వాలేదు. సారమ్మని చూస్తే లోకమంతా ఆమెని గొడ్రాలుగా చూసింది. అయితే ఆ వెలుగుతో ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఆమె ఆ వెలుగులో నుంచి ఆమె ఎట్లా చూసుకుందో తెలుసా? వేవేలకు జనములకు తల్లిగా ఆమెను చూసుకుంది. ఎప్పుడైతే జనములకు తల్లిగా ఆమె చూసుకోవడం ప్రారంభించిందో ఆమె ఆ విధంగా మార్చబడింది. అందరికీ భయపడతా, ఆ మిద్యానీయులకు అందరికీ భయపడతా, ఎవ్వరికి కనిపించకుండా పిరికివాడిలాగా లోపలికి వెళ్ళిపోయి ఎవ్వరికి కనిపించకుండా గోధుమలను దుల్లగొడతా ఉన్న గిద్యోను దగ్గరికి ఆ వెలుగు వచ్చింది. గిద్యోను అప్పటి వరకు నేను చాలా పిరికివాడిని, నాకేం రాదు, నాకేం తెలీదు, అమ్మో ఇది నన్ను చూస్తే గనక మా దగ్గర నోటి దగ్గర ఉన్న ఈ తిండి కూడా, ఈ ధాన్యం కూడా లాగేసుకుంటారు అని చెప్పి భయపడిపోతున్న ఆ గిద్యోనుకి ఆ వెలుగుతో ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఏం జరిగిందో తెలుసా? గిద్యోను ఆ వెలుగులో నుంచి ఇతన్ని ఐడెంటిఫై చేసుకోవడం ప్రారంభించాడు. ఆ వెలుగు గిద్యోనును ఏమని పిలిచిందంటే పరాక్రము గల బలవంతుడా అని, బలాఢ్యుడా అని పిలిచింది. ఆ వెలుగులో నుంచి గిద్యోను తనని తాను ఐడెంటిఫై చేసుకోవడం ప్రారంభించినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ విధంగా మార్చబడ్డాడు. ఈ రోజున నీవు ఆ వెలుగులో నుంచి నిన్ను నువ్వు ఐడెంటిఫై చేసుకోవడం ప్రారంభిస్తే, ఈ వెలుగు నీ గురించి ఏం చెప్తుందో ఆ వెలుగు గురించి మాత్రమే నువ్వు ఆలోచించి దాంట్లో నుంచి నిన్ను నీవు ఐడెంటిఫై చేసుకోవడం ప్రారంభించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీవు ఆ విధంగా మార్చబడతావు. ఈ వెలుగు నిన్నేం చెప్తుందంటే నీవు ఫెయిల్యూర్ కాదు అని చెప్తుంది. ఈ వెలుగు నువ్వేం చెప్తుందంటే నీవు దీవించబడతావు అని చెప్తుంది. ఈ వెలుగు నీ గురించి ఏం చెప్తుందంటే నీవు అనేకులకు దీవెనకరముగా ఉంటావు అని చెప్తుంది. ఈ వెలుగు నీ గురించి ఏం చెప్తుందంటే నీ పిల్లలు దీవించబడతారని చెప్తుంది, నీ పిల్లలు దీవించబడతారని చెప్తుంది. ఈ వెలుగు నీ గురించి ఏం చెప్తుందంటే నీవు అనేక జనములకు అప్పిస్తావు కానీ అప్పు చేయవు అని చెప్తుంది. ఈ వెలుగు నీ గురించి ఏం చెప్తుందంటే నీకున్న ఏ సిక్నెస్నైనా నీవు సంపూర్ణంగా జయించి నువ్వు ఆరోగ్యంగా బయటికి వస్తావని చెప్తుంది. ఈ వెలుగు నీ గురించి ఏం చెప్తుందంటే నువ్వు దేన్నైనా సాధించగలుగుతావు దేవుడు నీ పక్షముగా పనిచేస్తున్నప్పుడు అని చెప్తుంది. అందుకనే నిన్ను నువ్వు ఎట్లాగా ఐడెంటిఫై చేసుకోవాలంటే ఈ వెలుగులో నుంచి మాత్రమే ఐడెంటిఫై చేసుకోవాలి. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమైనా చెప్పొచ్చు, నువ్వు ఒక ఫెయిల్యూర్గా చెప్పొచ్చు, నీకేం చేత కాదని చెప్పొచ్చు, లేకపోతే ఇంకొకటి ఆ నెగిటివ్ థింగ్స్ అన్నీ నా నోటితో నాకు చెప్పడం ఇష్టం లేదు, అటన్నిటిని పక్కన పెట్టి వాటిలో నుంచి వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు, వీళ్ళు నన్ను అట్లా అన్నారు, వాళ్ళు నన్ను కృంగ తీసేశారు, అవన్నీ పక్కన పెట్టి నీవు నీ మనసుని నీ హృదయాన్ని నీవు దీనిపైన స్థిరపరచుకున్నప్పుడు, దేవుని వాక్యం పైన నీవు స్థిరపరచుకున్నప్పుడు, దీంట్లో నుంచి నిన్ను నీవు ఐడెంటిఫై చేసుకోవడం ప్రారంభించినప్పుడు ఏం జరుగుతుందంటే నీవు ఈ లోకపు వెలుగుగా, దేవుడు నిన్ను ఏ విధముగా అయితే ఏ వెలుగుగా అయితే ఈ లోకములోనికి పంపించాడో ఆ వెలుగుగా ప్రజలందరి మధ్యన నీవు వెలగడం ప్రారంభిస్తావు. నీ యొక్క వెలుగు ఈ లోకమంతటిలో ప్రకాశించబడడం ప్రారంభిస్తుంది. అప్పుడు ఏం జరుగుతావంటే ఈ లోకములో నీవు దేవుని వెలుగుగా ప్రకాశించబడడం ప్రారంభిస్తావు. ఆమెన్, హల్లెలూయా. మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము. చాలమ్మా.
మీరందరూ వెలుగు సంబంధులై ఉన్నారు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. సో మనమందరము ఏంటి? రాత్రి వారము కాము, చీకటి వారము కాము. సో చీకటి కార్యములు ఏవి కూడా మన జీవితంలో ఉండకుండునట్లుగా మనల్ని మనము కాపాడుకోవాలి. చీకటి కార్యములు అనగా ఏంటి? మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనము. లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. చాలమ్మా. ఇవన్నీ ఏంటో తెలుసా? ఇవన్నీ లిస్ట్ అవుట్ చేయండి. మొత్తం ఒక 13 ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే చీకటి కార్యములు, చీకటి పనులు, చీకటి సంబంధమైన విషయములు. ఇవన్నీ కూడా సెపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దట్ డార్క్నెస్. ఈ డార్క్నెస్ అంతా, ఇవేవి నీ జీవితంలో పనిచేస్తున్నాయో, ఇవేవి నీ హృదయంలో ఉన్నాయో, ఇవేవి నీలో పనిచేస్తున్నాయో చూసి వాటన్నిటి నుంచి నీవు బయటికి రావడం ప్రారంభించాలి. ఒకటి, దేవుణ్ణి ఫాలో అవ్వాలి. రెండవది, దేవునితో, ఆ వెలుగుతో నీకు ఎన్కౌంటర్ కలిగి ఉండాలి. మూడవది, ఆ వెలుగు నీ గురించి ఏమైతే ఐడెంటిఫై చేసిందో, ఏమైతే చెప్తుందో దాంట్లో నుంచి నువ్వు ఐడెంటిఫై చేసుకోవడం ప్రారంభించాలి. నాలుగవది ఏంటంటే, చీకటి నీ జీవితంలో ఉండకుండానట్లుగా, ఈ చీకటి కార్యములు ఏవి కూడా, అంటే దేవునికి ఇష్టము లేని ఏ కార్యములు కూడా నీ జీవితంలో ఉండకుండానట్లుగా ఇవి నువ్వే చేయాలి. అవి దేవుడు చేయడు. ఇవేం చేయాలంటే ఇవి మనంతటా మనం చేయాల్సిన కార్యములు. ఇంకొక వచనం చూపిస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. చాలమ్మా. ఇందాక చెప్పాను కదా, దేవుని యొక్క వెలుగుకు నేను ఎలిజిబులా అంటే, దేవుడు ప్రతి ఒక్కరిని వెలిగించడానికి, ఆయన యొక్క వెలుగు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రకాశింప చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అయితే వీళ్ళెవరంటే, వారు సొంతంగా, వారి ఇష్టముగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు చీకట్లోనే ఉండడానికి ప్రారంభించారు. వారు చీకట్లోనే, ఎందుకనంటే వాళ్ళు చేస్తున్న కార్యములు, వారు చేస్తున్న ఈ కార్యములు అన్నీ ఏమైపోయినాయి అంటే వారికి ఒక బంధకముగా ఉండిపోయినాయి. దాంట్లో నుంచి వాళ్ళు బయటికి రావడానికి ఇష్టపడట్లేదు. ఈ వెలుగు లోకంలో సంచరిస్తూ ఉంది, కానీ చీకటి దానిని గ్రహింపలేదు అని ఉంది వాక్యములో. సో ఈ చీకట్లో ఉన్న వీళ్ళందరూ ఏం చేశారంటే, వారి యొద్దకు అసలు ఎవ్వరూ సమీపింపరాని తేజస్సు వారి యొద్దకు వస్తే, ఎవ్వరూ హోల్డ్ చేయలేని తేజస్సు వారి యొద్దకు వస్తే, ఆ సమీపింపరాని తేజస్సు వారి జీవితంలో పనిచేయాలని చెప్పానని వారి యొద్దకు వస్తే, వారు ఏం చేశారంటే వాళ్ళు స్టెప్ బ్యాక్ అయిపోయి ఆ చీకటికే వారిని వారు అప్పగించుకున్నవారు. అందుకనే మీకు తెలిసి మీరు చేస్తున్న ఏ చెడ్డ కార్యమైనా కానీ, అరే ఇది దేవునికి నచ్చనిదేమో, ఇది దేవునికి అవిధేయకరంగా ఉందేమో, ఇది దేవునికి ఇష్టం లేని కార్యమేమో అని మీకు తెలిసిన ఏ కార్యమును కూడా మీరు చేయడానికి ముందుకు వెళ్ళదు. ఎందుకనంటే మీరు ముందుకు వెళ్ళారంటే దేవుని యొక్క వెలుగు మీ జీవితంలో పనిచేయకుండా ఆ చీకటి కార్యము ఒకవేళ ఆటంకపరుస్తుందేమో. అందుకని ఏం చేయాలో తెలుసా? మీరు మిమ్మల్ని వెలుగునకు అప్పగించుకొని, ఎందుకనంటే మీరు వెలుగు యొక్క కుమారులు, వెలుగు యొక్క పిల్లలై ఉన్నారు కాబట్టి మీరేం చేయాలంటే వెలుగు కార్యములు మీరు చేయడం ప్రారంభించాలి. మీరు వెలుగు యొద్దకు మీరు రావడం ప్రారంభించాలి. ఆ వెలుగును, దేవుని వాక్యమును అనుసరించడం ప్రారంభించాలి. ఆ వాక్యములో నుంచి నీవు ఐడెంటిఫై చేసుకోవడం ప్రారంభించాలి. ఆ వాక్యము నిన్ను గురించి చెప్తున్న ప్రతి మాటను నువ్వు ధ్యానించి ఈ చీకటిని నీవు అసహ్యించుకొని దీనిలో నుంచి బయటికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీవు లోకమంతటిలో ఆయన యొక్క వెలుగుగా ప్రకాశించడం ప్రారంభిస్తావు. అండ్ ఈ రోజుకి లాస్ట్ వచనము యెషయా గ్రంథము 60వ అధ్యాయము. మనందరం కలిసి లెగిసి నుంచొని చదువుకుందాం. నిలవబడి ఈ వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి 3 వచనములు. ఇక్కడ నీకు వెలుగు వచ్చి ఉన్నది అని ఉంది. మనందరము నీకు అన్న ప్లేస్లో నాకు అని పెట్టి చదువుదాము. అందరు మీ బైబిల్స్ ఓపెన్ చేసినట్లయితే గట్టిగా ఆమెన్ చెప్తారండి.
సో చదువుదాం. నాకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నా మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నా మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నా మీద కనబడుచున్నది. జనములు నా వెలుగునకు వచ్చెదరు, రాజులు నా ఉదయకాంతికి వచ్చెదరు. చాలు, ఆయన యొక్క వెలుగు నీకు వచ్చి ఉన్నది. ఈ రోజున ఇక్కడున్న మీ అందరికీ ఏం జరిగిందో తెలుసా? ఈరోజు ఇప్పుడు ఈ క్షణములో దేవుని యొక్క వెలుగు మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఆ వెలుగు మీ మీదకి వచ్చి ఉన్నది. ఆ వెలుగు మిమ్మల్ని ఏం చేస్తుందంటే మీ యొద్దకు జనులు వచ్చినట్లుగా చేస్తుంది. ఆ వెలుగు ఏం చేస్తుందంటే రాజులు మీ యొద్దకు వచ్చినట్లుగా చేస్తుంది. రాజులు మీకు జరుగుతున్న కార్యములను చూసి దానిని గురించిన ఏంటి, దీనికి ఉన్న సీక్రెట్ ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి రాజులు నీ యొద్దకు వచ్చే విధముగా దేవుడు నీ పైన ఆ వెలుగును ప్రకాశింపచేయాలనుకుంటున్నాడు. జనములు నీ దగ్గరకు వచ్చినట్లుగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఇదంతా నీ చుట్టూత చీకటి ఉన్నప్పుడు, జనులందరికీ కటిక చీకటి ఈ భూమి మీద కమ్మి ఉన్నప్పుడు నీకు మాత్రమే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన కృపను చొప్పున నీ పైన ఆ వెలుగును ప్రకాశింపచేయాలనుకుంటున్నాడు. ఆ వెలుగు నీ పైనకి వచ్చినప్పుడు నువ్వేం జరుగుతావంటే, నీవు ఏ విధంగా మార్చబడతావంటే, నీవు అనేకులకు ఒక సూచనగా, అనేకుల మధ్యలో నీవు ఒక అద్భుతముగా మార్చబడతావు. జనులు నీ యొద్దకు వచ్చినట్లుగా ఆ వెలుగు నీ పైన ప్రకాశింపచేయబడటం ఈ రోజు మొదలుకొని, ఈ దినం మొదలుకొని ఆన్లైన్లో కానీ ఇక్కడ సర్వీస్లో కానీ ఉన్న ప్రతి ఒక్కరిపైన ఆ వెలుగు ప్రకాశించబడడం ప్రారంభించబడుతుంది. ఆమేన్. ఆ వెలుగు నీ పైన ఒక సాక్ష్యముగా నీవు ఏ విధంగా మార్చబడతావంటే, దేవుడు చెప్పాడు కదా, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీవు అనేకులకు సాక్ష్యముగా మార్చబడతావని చెప్పానని. ఆ వెలుగుకు మీరందరూ ఈ రోజు నుంచి సాక్షులుగా మార్చబడినట్లుగా దేవుడికి సహాయం చేస్తూ ఉన్నాడు. ఆ వెలుగు నీ పైన ప్రకాశింపచేయబడుతుంది. ఎంతకాలం ఈ వెలుగు నా పైన ప్రకాశిస్తుంది అంటే 19వ వచనం చదువుదాం. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నాకు వెలుగుగా ఉండదు, నాకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నాకు నిత్యమైన వెలుగవును, నా దేవుడు నాకు భూషణముగా ఉండును. నా సూర్యుడికను అస్తమించడు, నా చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నాకు నిత్యమైన వెలుగుగా ఉండును, నా దుఃఖ దినములు సమాప్తములాయను. నీ దుఃఖకరమైన పరిస్థితులు ఏమున్నాయో నాకు తెలియదు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈరోజు నీ దుఃఖకరమైన పరిస్థితులన్నిటికీ దేవుడు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. నీ జీవితంలో డార్క్నెస్ అంతటికీ దేవుడు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఎందుకో తెలుసా? ఆయనే నీ పైన ప్రకాశించున్నట్లుగా ఆయన నీ పైనకి దిగివచ్చాడు. ఆయన యొక్క ప్రకాశము, ఆయన యొక్క వెలుగు నీ పైనకి వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా మార్చబడతావంటే, నీవు ఈ భూమి మీద ఒక వెలుగుగా, దేవుడు సృష్టించిన వెలుగుగా మార్చబడతావు. నీ యొక్క వెలుగు ఏమవుతుందంటే అనేకులకు దీవెనకరముగా, జనులు నీ యొద్దకు వచ్చినట్లుగా, రాజులు నీ యొద్దకు వచ్చినట్లుగా నీ యొక్క వెలుగు అనేకులకు వారి యొక్క హృదయాలలో వారి యొక్క విశ్వాసమును స్టిరప్ చేసే విధముగా నీ యొక్క ఫెయిత్ స్టోరీని ఈ రోజున దేవుడు మార్చాలనుకుంటున్నాడు. అయితే ఎవరికి అంటే, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆయన యొక్క వెలుగు ప్రకాశింపచేసి మీ అందరినీ మీ యొక్క వెలుగు ప్రకాశించినట్లుగా దేవుడు ఈ రోజున మీ అందరినీ మార్చాలనుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా.